ఇప్పుడు మనం ఇగో ఈ గుడ్డును కట్ చేసి చూద్దాం, ఓకేనా? దా. మీరు ఇప్పుడు చూసేది పార్ట్ 1కి సంబంధించిన వీడియో. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. 24 అవర్స్ తర్వాత ఎగ్స్ ఎలా అయినాయో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిన్న ఒక దాంట్లో మనం బాయిల్డ్ ఎగ్ పెట్టినాం, ఒక దాంట్లో నార్మల్ ఎగ్ పెట్టినాం. ఇప్పుడు ఏమవుతుందో ఇళ్ళకెళ్ళి తీసి వాటిని కట్ చేసి కూడా చూద్దాం. ఈ గ్లాస్లోనేమో మనం బాయిల్డ్ ఎగ్ వేసినాం, ఇగో ఇదేమో కొంచెం కూల్ డ్రింక్ ఇట్లా నురగలు వచ్చింది. ఇగో ఇళ్ళనేమో మనం నార్మల్ ఎగ్ వేసినాం, ఇగో ఇదేమో ఇట్లా అయింది. ఇప్పుడు మనం ఈ కూల్ డ్రింక్లో ఉన్న ఎగ్స్ని బయటికి తీసి టేస్ట్ చేద్దాం. గ్లాస్లో ఉన్న ఒక్కో ఎగ్ని తీసి ఒక ప్లేట్లో పెడదాం. అమ్మో, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, కలర్ మారింది. అది ఇది అబ్బో, ఇది కూడా కలర్ మారింది. ఇప్పుడు ఇది బాయిల్డ్ ఎగ్, ఇది నార్మల్ ఎగ్. మనం ఇగో ఈ గుడ్డును కట్ చేసి చూద్దాం. ఏం చేంజ్ లేదు, లోపట అయితే ఏం చేంజ్ లేదు, కొంచెం ఇగో ఇక్కడ కలర్ మారింది. ఇదైతే ఇక ఘోరంగా మారింది. ఒకసారి రాదు, కొంచెం లేయర్ చేసి చూద్దాం మీకు. ఓకే, కానీ స్మెల్ అయితే వేరే ఉన్నది. ఇది మనకంతా వేరే ఉన్నది. నార్మల్ ఎగ్ మనం పలగొట్టి చూద్దాం, ఓకేనా? ఇగో ఇది చూడు మొత్తం మెరుతుంది. చూద్దాం ఇప్పుడు దీన్ని పగల కొట్టి చూద్దాం. బయట అయితే కలర్ చేంజ్ అయింది, లోపల చూద్దాం ఎట్లుంటుంది. లోపల ఏం చేంజ్ లేదు, కానీ ఇగో ఇది నార్మల్ ఎగ్ పరిస్థితి ఇగో ఇట్లా అయింది. అంత వెరైటీగా అనిపిస్తుంది నాకైతే. అబ్బో, అంత ఇట్లా ఉన్నది. ఈ ఎక్స్పెరిమెంట్లో మాత్రం 2 ఎగ్స్కి బయట మాత్రమే కలర్ చేంజ్ అయింది, లోపల మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా వేరే ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే మాకు కామెంట్ చేయండి, కంపల్సరీ చేస్తాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.